చేస్తున్న నాయకులను చూస్తున్నాం. దయచేసి అన్న మీరు వారానికి ఒక రోజున 2 రోజులు నచ్చి ఖచ్చితంగా ఇక్కడ పార్టీ నాయకత్వాన్ని కాపాడే బాధ్యత మీ పైన ఉందని చెప్పి ఖచ్చితంగా మీరు ఎంత అధ్వానంగా మాట్లాడినా అని అనుకున్నా. ఎందుకంటే చూసిన వీడియో ప్రజలు మోసం చేస్తేనే మోసం చేస్తే మంచిది, వాళ్ళు మోసపోవడానికి సిద్ధంగా ఉందని కూడా అంటాడు. రియల్ గా కూడా మనం ఆలోచన చేస్తే మనం ఓడిపోలేదు. కానీ ప్రజల నిర్ణయం ఎందుకు వచ్చింది, ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్న నిర్ణయం అంటే యూరిక్ ప్రాక్టీస్ అంటే వాళ్ళను గాలి వేస్తే చాప ఎట్లా పడుతుందో అట్లా వేసిండ. మరి స్త్రీలకి కళ్యాణ లక్ష్మి అన్నాడు, బంగారం అని అడుగుతున్నాం. నేను అందుకే చెప్తాను, ఇప్పుడు మనం ఇంటికి పోయినప్పుడు సాయంకాలం కూడా మనందరం 1 లక్ష రూపాయల నోటు గట్ట చేతులు పట్టుకొని ఈ చేతుల 1 తులం బంగారం పట్టుకొని ఇంట్లో పోతే ఏం కొట్టుకుంటుంది రామోహన్? అయితే బంగారం మీద చేపెడతారు. ఎందుకంటే 1 లక్షకు తులం బంగారం కంటే ఎక్కువగా అవుతుంది. అయినా కూడా బంగారం చూస్తే అది ఉంటుంది. అంటే అలాంటి సెంటిమెంట్ మీద కొట్టిండు. తర్వాత రైతుకి ఇప్పుడు అందరూ మనం రైతులు పట్టణ ప్రాంతాల్లో వచ్చిన గ్రామీణ ప్రాంతాలు మంత్రుల జరుగుల కోసం ఇక్కడ వచ్చే వాళ్ళు మనం అందరం మెజార్టీ మీరందరూ కూడా గ్రామాలు వదిలిపెట్టి మంత్రుల కోసమే వచ్చినాం సిరిసిల్ల నగరానికి. మరి సిరిసిల్ల నగరానికి మనం వచ్చిన వాళ్ళము రైతుల గురించి తెలుసు. మనకి క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ ఇస్తారంటే తప్పనిసరిగా మరి రైతులు కూడా కొంతమంది అటువైపు వేసారు. 2 లక్షల మాఫీ అని అంటే కూడా రైతులు వేసారు. మనకంటే మెరుగేం చెప్పిండ్రు. నేను మన ఓడిపోయిన తర్వాత రామారావు గారు మన పూర్వపు వరంగల్ జిల్లా, పూర్వపు ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లాలో 2 ఇన్నోవా కార్లు ఇచ్చి మన బంజారా జాతికి సంబంధించినటువంటి లీడర్స్ ని, రీసెర్చ్ స్కాలర్స్, మంచి చదువుల పిల్లల్ని 2 రోజులు పంపించారు. మొత్తం తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇవే చెప్పారు. అది ఏ ప్రభుత్వం అయితే ఇస్తే కదా, కేసీఆర్ చెప్పింది ఇచ్చిండు, వీళ్ళు చెప్తారు వీళ్ళు కూడా ఇస్తారు, మరి వస్తే తప్పేమో ఒకసారి అన్నట్టు మాట్లాడి తర్వాత నిరుద్యోగ అందరు చదివించడం చేశారు. అప్పుడప్పుడు ఏమిటంటే మంచి ఈత కూడా షూట్ అవుతుంది. ఇప్పుడు ప్రతి తండాల 15-20 మంది పిల్లలు, ఆడపిల్లలు, మగ పిల్లలు ఇంజనీరింగ్ బీటెక్లు ఇవన్నీ సరైన ఉన్నారు. వాళ్ళ కోసం వాళ్ళు చూస్తే మన కోసేదాన్ని ఇవన్నీ అదొక అభిప్రాయం. అంటే మనం మంచి చేసినా కూడా లేదు. అదే ఒడిశా రాష్ట్రం పోతే 2 రూపాయల కిలో బియ్యము, అవి 3 రూపాయల బియ్యం ఇస్తేనే సంబరపడతారు. నేను ఒడిశా రాష్ట్రం ఎంపిక చూస్తున్నాను. మనకంటే 50-60 సంవత్సరాల క్రితం మనకి ఎట్లుండదో మన దగ్గర అంతకంటే అధ్వానంగా ఉంటుంది ఆ రాష్ట్రం. కానీ ఇప్పటికే ఆ రాష్ట్రంలో ఎన్నోసారి 5సారి గెలిపించారు. అదే ముఖ్యమంత్రి. అంటే అభివృద్ధి చేసిన తర్వాత అభివృద్ధిలో కూడా కొన్ని సమస్యలు వస్తాయి ప్రభుత్వానికి. మనం చేసిన అభివృద్ధితో కూడా కొన్ని సమస్యలు మనకు వచ్చినాయి. ఇంకా ఆస్పిరేషన్స్ పెరిగినాయి. ఇలా నేను ఫిలాసఫికల్ వేగా మాట్లాడుతాను అనుకోకండి. ఎందుకంటే పట్టణ ప్రాంత పెద్దలు మనం ఏది తప్పు చేయలేదు, కాకపోతే చిన్న అక్కడొక్కడ ఉండొచ్చు, మీరు ఇటు ఉండే అని మాట్లాడతారు. సరే అవన్నీ వేరే విషయాలు. కానీ తెలంగాణ రాష్ట్రం తెస్తామని చెప్పినాం, సాధించడం, చూపించడం, అభివృద్ధి చేస్తామని చెప్పినాం, చూపించడం. మరి ఈ ఎన్నికలు ఎందుకు ముఖ్యం? ఢిల్లీలో బీజేపీ ఉన్నది, ఇక్కడ కాంగ్రెస్ ఉన్నది, మీ అవసరం ఏందని మాట్లాడుతున్నారు. బహుశా మీకు కూడా ఆ సమస్య, ఆ ప్రశ్న ఎదురవుతుండొచ్చు. మీ ఓళ్ళు ఏం చేస్తారు? మీ గులాబీ జెండా ఎంపీ ఎందుకు ఉండాలి? ఢిల్లీలో బీజేపీ ఉంది, ఇక్కడ కాంగ్రెస్ ఉంది, మీరెందుకని కూడా మాట్లాడుతుండొచ్చు. అసలు ఇప్పుడే మనం ఉన్నారని మనం మాట్లాడాలి. ఎందుకంటే మోడీ గారు ఏం చెప్తాడు, ప్రధానమంత్రి ఏం చెప్తాడు, నేను 400 సీట్లు గెలుతున్నా అన్నాడు. మరి 400 సీట్లకు గెలిచినప్పటికీ 4 ఉంటేది లేకపోతే బీజేపీ అదే కదా. 400 అయితే మోడీ అవుతాడు కదా అని ఆయనే చెప్పుకుంటాడు. వీళ్ళు ఉంటేది లేకపోతే పోనీ ఉన్నోళ్ళు చక్కగా పనిచేసారు, వీళ్ళ వల్ల లాభం జరిగింది అంటే ఓకే, ఒప్పుకోవచ్చు. ఈ 4 4 రూపాయలు రాలేదు తెలంగాణకి. నిజంగా ఛాలెంజ్ చేస్తున్నా నేను.
ఈ నలుగురు కిషన్ రెడ్డి గారు, మన బండి సంజయ్, అరవింద్, బాబురావు నలుగురు గెలిచిండ్రు. 5 ఏళ్లలో కూడా 4 రూపాయలు తెలియదు. ఈ నలుగురు కలిసి తెలియదు, నాకు తెలుసు. 1 రూపాయి కూడా తెలియదు. సిగ్గుండా వాళ్ళు చెప్పుకోవడానికి. మీరు పట్టణ ప్రాంతాలు కూడా పోస్టర్లు వేసిందిగా, మన పాదయాత్ర చేసినప్పుడు గ్రామీణ ప్రాంతాలు వేసినట్టు పోస్టర్లు. నరేంద్ర మోడీ ఒకవైపు, ఆయన వైపు జాతీయ ఉపాధి హామీ పథకం నేలలో కూడా 90 కోట్లు. అరే అది ఆ చట్టం ఇప్పుడు వచ్చింది, 20 ఏళ్ళ కింద వచ్చింది. జాతీయ ఉపాధి హామీ పథకం 100 రోజుల పరిధిలో ఉండాలా? అది 20 ఏళ్ళే ఆ పథకం అమలు. కాబట్టి ప్రతి ఊర్లే జాతీయ ఉపాధి హామీ పథకం ఎన్ని పనులు చేసినారో ఆ లెక్క రాస్తాడు. తర్వాత అంగన్వాడీ తిండి పెడతారు కదా, పాలు, గుడ్డు, అది రాస్తాడు. అది మన ఎవరు పుట్టాక ముందు చదువు ఈ దేశంలో. నిజంగా మన ఎవరు పుట్టాక ముందు నెహ్రూ పెట్టాడు. ఇప్పుడు కదా మెరుగైంది. అప్పుడు పాపం కింద పెట్టిన వేరే విషయం. కానీ ఆ పథకం చెప్తున్నాను నేను. 70 ఏళ్ళ కింద పుట్టిన పథకాన్ని నేను అమిత్ షా చెప్పి రాస్తాడు. హరితహారం ఎవరి ఆలోచనది? కేసీఆర్ గారి ఆలోచన అని పెట్టుకుంటాడు బాగా. ఇది ఇప్పుడు ఈ పోస్టర్ కూడా వెళ్ళకపో 4 ఊరికే పెట్టిండు. నేను 6 నెలల కంచాలి రోజు అడుగుతాను కదా, నువ్వు ఏం చేసినావు, ఏం చేసినావు, ఏం చేసినావు అంటే ఇవన్నీ రాష్ట్రంలో మొదలుపెట్టిండు. పట్టణ మన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల కార్యక్రమాన్ని వచ్చేసిన పెద్దలు అన్న రామన్న గారికి, మరియు ఇటు కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న జిల్లా అధ్యక్షులు తోట ఆగన్న గారికి, అక్క మన సిరిసిల్ల ఇన్ఛార్జిగా ఇప్పుడే అన్నగారు చెప్పారు తులా ఉమ్మక్క గారికి, మరియు మన రాష్ట్ర సెక్రటరీ రవీంద్ర గారికి, చంద్రయ్య గారికి, మరియు నాగరాజు గారికి, మరియు మున్సిపల్ చైర్పర్సన్ గారికి, మన అన్న స్టాఫ్ చైర్మన్ అన్న రవీంద్ర గారికి, మన మున్సిపల్ వైస్ చైర్మన్ మంచి శ్రీనివాస్ గారికి, గొల్లి రామ్మోహన్ గారికి, మాజీ మున్సిపల్ చైర్మన్ గుడ్ల మంజుల గారికి, మహిళా అధ్యక్షురాలు భక్తుల వరంగ గారికి, వేదిక పైన ఉన్న మా పార్టీ అనుబంధ 5వసారి మొన్న శాసనసభ్యుడిగా కష్టపడ్డ మా పట్టణ పార్టీ నాయకులందరికీ ఇక్కడ 18,000 మెజార్టీ మీరే ఇచ్చిండ్రు. మన 29,000 18,000 మీరే ఇచ్చిండ్రు. గౌరవప్రదమైన మెజార్టీ రావడంలో నిజంగా కూడా మీ కష్టం ఎక్కువ ఉన్నది. అందుకే మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు. మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. ఇవాళ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితి మీరు చూస్తా ఉన్నారు. సరిగ్గా కొత్త ప్రభుత్వం వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయా మాటలు చెప్పి గద్దెనెక్కి 90 రోజులు గడిచింది. ఎన్ని మాటలు చెప్పినో మీకు తెలుసు. కానీ మీరు మర్చిపోవద్దు, వాళ్ళు కూడా మర్చిపోవద్దు, ప్రజలు కూడా మర్చిపోవద్దు అనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పిన అన్ని హామీలను ఈ పుస్తక రూపంలో తీసుకొని రావడం. ఈ పుస్తకం మీ అందరికి వచ్చిందా? ఒకసారి చూపెట్టు, అందరూ చూపెట్టు, అందరు చూపెట్టాలి, అందరూ చూపెట్టాలి. రైట్. విరోధం అంటాను, పేరు నేను పెట్టినా, నేను పెట్టలే పేరు. రేవంత్ రెడ్డి గారే స్వయంగా ఏం చేసిందంటే వాళ్ళు ఇచ్చిన హామీలు వాళ్ళు మాట్లాడితే 6 గ్యారెంటీలు అంటారు. నిజంగా చెప్పాలంటే 6 గ్యారెంటీలు ఏమో 100 రోజులు అమలు చేస్తా, మార్చి 17 లోపల అని చెప్పింది. మిగతా అన్ని ఇంకో 414 హామీలు ఏవైతున్నాయో వాళ్ళ మేనిఫెస్టోలో, వాళ్ళ ఎస్సీ డిక్లరేషన్ లో, ఎస్టీ డిక్లరేషన్ లో, యూత్ డిక్లరేషన్ లో, మహిళా డిక్లరేషన్ లో, రైతు డిక్లరేషన్ లో, బీసీ డిక్లరేషన్ లో, మైనారిటీ డిక్లరేషన్ లో అన్ని కలిపి కూడితే ఇప్పుడు వాళ్ళు ఆలోచన చేసిరో కానీ సరిగ్గా 420 వచ్చినాయి. వాళ్ళకి తగ్గట్టుగానే మంచిగా బ్రహ్మాండంగా పేరు కూడా సెట్ అయింది, నెంబర్ కూడా సెట్ అయింది అని చెప్పి వాళ్ళ లెక్కనే ఇలా పెట్టిన తప్ప మనం ఒక్కటి కూడా ఇలా మన సొంత కవిత్వం లేదు, మనది సొంత మాట ఏది లేదు. మీకు యాదకుండా ఎన్ని మాటలు చెప్పిండు. 2 లక్షల రుణమాఫీ అన్నాడు. డిసెంబర్ 9 నాడు చేస్తే బాగున్నాడు. డిసెంబర్ 9 వాయే, జనవరి 9 వాయే, ఫిబ్రవరి 9 వాయే,
ఒక 2 రోజులు అయితే మారుస్తుంది రానివంటే గట్టిగా అడుగుదామంటే మళ్ళా ఇంత పడతారా, ఇంత జల్ది అడుగుతారా? నువ్వే చెప్తుంది కదా మరి డిసెంబర్ 9 అంటే నేను సంవత్సరం చెప్పినా ఇట్లా కూడా ఉంటుంది. రేపు నేను 2023 చేస్తా అని చెప్పినా 28 చేస్తాను, 29 చేస్తాను. గంత మోసగాళ్ళు, గంత పచ్చి దగాబాజ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. మా ఆడపిల్లలను అన్నారు బస్సు ఫ్రీ అన్నారు, చాలా తనుకునేట్టు చేస్తుంటే కదా నేను చెప్పా దాని గురించి. బస్సు ఎక్కితే భయం అయ్యేటట్టు ఇలా మొగోలు బాధపడుతుంటే ఆడు బాధపడే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా బస్సు ఫ్రీ అన్నారు, బంగారం ఫ్రీ అన్నారు, అదేవిధంగా కింటాల్ బోనస్ ఇస్తా 500 అన్నాడు. 1-2 కాదు, ఎన్నున్నాయంటే చదివితే చెప్తే అర్థపడదాం. కానీ నోటికి వచ్చిన హామీలన్నీ ఇచ్చుకుంటా వాళ్ళు మొత్తానికి అధికారంలోకి వచ్చింది. చాలా మాటలు చెప్పింది, అవన్నీ చెప్పి మొత్తానికి ఇలా మోసపూరితమైన హామీలతోని గద్దెకెక్కింది. గద్దెనెక్కిన తర్వాత ఒక్కొక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎంత ఎగిరిపడుతున్నాడు, ఎంత మిడ్స్ పడుతున్నట్టే నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. మనం కూడా 10 ఏళ్ళ అధికారులు ఉన్నాం, కానీ ఎన్నడూ ఇంత చిల్లరగా ప్రవర్తన చేయాలి. ఇంత చండాలని కేసులు పెట్టి చుట్టాడు రామని చెప్పిండు. పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తాను, సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టి నల్గొండ జిల్లాలో ఒక తమ్ముడు రమేష్ గౌడ్ అని, ఆ తమ్ముడు నార్కట్పల్లి నల్గొండ జిల్లా, ఒక పోస్ట్ వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నాడు. ఏమన్నాడు, నేను ఇక్కడనే మాట్లాడినా, కరెక్ట్ 2 రోజుల కింద ఇక్కడనే మాట్లాడాను, ముస్తాబాద్ మాట్లాడినట్టున్నా. ఏం విక్కుల్లో పిక్కో నా ఇంటికి కూడా విక్కోలేకపో అని చెప్పిన, ఏం చేస్తావో చేసుకో అని చెప్పి అది పెట్టినట్టు ఆ పిల్లగాడు స్టేటస్ పెడితే ఆ పిల్లగాన్ని ఇలా పోలీస్ స్టేషన్ పిలిపించి కేసు పెట్టి కొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంత బలుపు, ఇంత కండకావరం ఈ కాంగ్రెస్ వాళ్ళకు ఇంత తొందరగా వచ్చింది. ఇలాగా మొన్న ఇక్కడ నా మీద 4 సార్లు ఓడిపోయినాడు ఆయన టెంపర్ చూడు. ఓడిపోయినకి రాకుంటే మరి 15 మంత్రి చేసిన 5 సార్లు చేసిన నాకేం చూడాలి? ఏం మాటలు మాట్లాడతారు? సిరిసిల్లలో ఉండే నేతలను పట్టుకొని ఎంత మాట్లాడాడు. అసలు బతుకమ్మ చీరల ఆర్డర్ ఉంటుందా ఉండదా అని ఒక రిపోర్టర్ తమ్ముడు అడిగితే ఏమంటాడు, 6 ఏళ్ళు దొబ్బితిన సాలేదా? ఎవడు దొబ్బితున్నాడు? పంది కొక్కులాగా ఈ దేశాన్ని దొబ్బితినది నీ కాంగ్రెస్ పార్టీ, నీ దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ. ఆకాశం నుంచి పాతాళం దాకా కుంభకోణాలు చేసిన డబుల్ బాజీ నీ కాంగ్రెస్ పార్టీ. ఆదర్శ కుంభకోణం నుంచి పాతాళంలో బొగ్గు కుంభకోణం దాకా దొబ్బి తిన్నది, పంది కొక్కులాగా తిన్నది, దోసుకు తిన్నది నీ కాంగ్రెస్ పార్టీ. నీకు ఎన్ని గుండెలు ఉండాలి? ఒక మొత్తం జాతిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను. ఇంత మాట్లాడిన కన్నా ఏమన్నాడు ఆ తమ్ముడు విలేకరి సారు స్టోరీ ఎందుకు ఇష్టం అడిగి, బతుకమ్మ చీరల ఆర్డర్ లేకపోతే కొంతమంది నేతలు పాపడాలు అమ్ముకుంటారు అని మాట్లాడితే, పాపడాలు అమ్ముతారు, ఈరోజు ప్యాకెట్లు అమ్ముతారు, నువ్వు చూసినావా? ఇంత మాట, ఇంత బల్బు, ఎంత కావురం, ఇంత జల్లే. అది కూడా 100 రోజులు కాదు, కప్పుడే కన్నా ఎత్తికి ఓడిపోయినట్టు కదా ఇటువంటి వాడు ముఖ్యమంత్రి అయితే ఎట్లుందో మీరు చూస్తారు. పిచ్చి మాటలు, వేపు మాటలు, పిచ్చి మాటలు. ఇప్పుడు ఏం మాట్లాడతాడు సెక్రటరీ? నేను నాకు ఎమ్మెల్యేలు ఇక్కడ నాకు ఎమ్మెల్యేలు ఖాళీ ముఖ్యమంత్రి మాట్లాడతారు అక్కడ మాటలు. ముఖ్యమంత్రి అంటే ఇంత పెద్ద పదవి, జీవితంలో కొట్టుకుంటే సర్పంచ్ కూడా కాదు. తాంతే కాలంలో కూడా మాట్లాడు, మేము కొన్ని తప్పులు చేసి పెట్టి పొరపాటు చేసినప్పుడు ఆయన ఎలా ముఖ్యమంత్రి అయినా ఇంత గొప్ప ఉండాలి. ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కాదు. లంకే బిందెలు ఉన్నాయి, అసలు లంకే బిందెలు గడపాలు పట్టుకొని, తటపాలు పట్టుకొని, నెత్తి మీద దుప్పట్లు కప్పుకొని అర్ధరాత్రి ఎవరు తిరుగుతారు లంకే బిందెల కోసం? మరి ఏం చేస్తున్నాడు ఇదివరకు ఏదో చేస్తున్నట్టు పనులు పాతాలు పట్టు వదిలేనట్టు. నిన్న మాట్లాడి మళ్ళీ అది తప్పు మాట్లాడిన అనుకున్నా పొరపాటు. నిన్న మహబూబ్నగర్ వదిలిపెడుతుండు, మహబూబ్నగర్ మీటింగ్ పెట్టి నోటికి వచ్చినట్టు అడుగుతుండు. నేను ఊకోను, చూసుకుంటూ ఊకోను, నా కొడుకులారా అంటాడు. ఏదో మరి అర్థం కాదు మాట. ఏదో అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు? అధికారంలో నువ్వు ఉన్నావు, అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు, అంత డిప్రెషన్ ఎందుకు? నా కొడుకులారా అంటాడు. అని ఏమంటాడు? జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా, జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా, మెడలు వస్తా, టేబుల్ మెడ వేసుకుంటా, జేబుల కత్తెర పెట్టుకుని పెడుతుంటాడే. నిజంగా రాష్ట్రం ఇవాళ కిచోర్ చేతుల రాయి లెక్క దొంగల పాలైపోయింది. చూడు, లేకపోతే లాంటి బిడ్డలు అంటాడు, జేబుల కత్తెర పెట్టుకుని తిరుగుతున్నాడు, కిషోరుడు మన ముఖ్యమంత్రి, మన కర్మ. ఎంత దరిద్రపు మాటలు అంటే ఏం మాటలు అయితే నాకు అర్థం కాదు. ఇంకా ఘోరం ఏంటంటే, ఇంకా బాధాకరం ఏంటంటే, ఈ తెలంగాణ రాష్ట్రం అనేది ఒక కేసీఆర్, ఒక వినోద్ కుమార్, లేకపోతే ఇంకొకరు చేస్తే వచ్చింది కాదు. 100 మంది పిల్లలు చచ్చిపోతే, 1000 మంది జైలు పాలైతే,
లక్షల మంది రోడ్డు మీదకి ఎక్కితే కోట్ల మంది గుండె చప్పుడు ఆఖరికి ఢిల్లీ దిగి వచ్చేటట్టు చేసింది ఆ ప్రజా ఉద్యమం తెలంగాణ అట్లాంటి మహత్తరమైన అస్తిత్వ ఉద్యమం తెలంగాణ. ఆ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాజకీయాలు అందులో రావచ్చు, ఒకడు పోవచ్చు, ఒకడు మంత్రి కావచ్చు, ఒకడు ముఖ్యమంత్రి కావచ్చు, ఒకడు పోవచ్చు. కానీ మొదటి 10 ఏళ్లలోనే కేసీఆర్ నాయకత్వంలో ఇలా బలమైన పునాది తీసుకొని దేశానికి ఆదర్శంగా మారింది తెలంగాణ. ఏదైనా డైలాగ్ కోసం చెప్తలేదు, మీరు చూడండి. మనం ఇక్కడ రైతు బంధం పెడితే 2016 తర్వాత 2 ఏళ్ల తర్వాత దేశానికి సోయొచ్చి ప్రధానమంత్రికి సోయొచ్చి ఆ రైతు బంధం కాపీ ఒకటి పిఎం కిసాన్ అని పెట్టుకున్నారు. మనం ఇక్కడ నీళ్ళు ఇచ్చి మిషన్ భగీరథ అని చెప్పి 2018 ఇక్కడ మనం చాలు చేస్తే దేశమంతా దాన్ని కాపీ కొట్టి హర్ ఘర్ జల్ అని చెప్పి పెట్టుకున్నారు. మనం ఇక్కడ మిషన్ కాకతీయ అని చెప్పి చెరువులు మంచిగా చేసుకుంటే దాన్ని కాపీ కొట్టి అమృత్ సరోవర్ అని ప్రధానమంత్రి మోడీ పెట్టుకున్నాడు. ఒక్కరు మోడీ కాదు, దేశంలో 12-13 రాష్ట్రాలు ఇక్కడికి వచ్చి మన పథకాలు స్టడీ చేసి ఎన్నో పథకాలు 1-2 కాదు అన్ని కాపీ కొట్టి వాళ్ళ రాష్ట్రాల్లో అమలు చేసుకుంటా ఉన్నారంటే తెలంగాణ మోడల్ అనేది భారతదేశానికి ఒక ఆదర్శంగా మారిన పరిస్థితి గత 10 ఏళ్లలో. కానీ ఈ సన్నాసి ముఖ్యమంత్రి మన మోడీ వచ్చింది. మోడీ అంటే గదగద అంటాడు. ఆయన పోయిండు మోడీ గారిని బయట ఆయన లేనప్పుడు ఒక మాట్లాడుతాడు. పక్క కూర్చొని ఏమంటాడు, ఆ పేరు బడేబాయ్ అంటాడు. ఆయన బడేబాయ్ చోటేబాయ్ మంచిగా సెట్టింగ్. బడేబాయ్ చోటేబాయ్ పర్వాలేదు, సరే ప్రధానమంత్రి కాబట్టి అన్నాడు అనుకుంది. ఏమంటాడు, నిజంగా ఎవరైనా ఆత్మగౌరవం గల తెలంగాణ బిడ్డ, ఎవడన్నా ఆత్మగౌరవం గల తెలంగాణ బిడ్డ నా తెలంగాణ మోడల్ గొప్పదని చెప్తాడు. కానీ నేను నీ గుజరాత్ మోడల్ కావాలని కోరుకుంటున్నా నా తెలంగాణ చెప్తాడు. ఎవడన్నా ఏమన్నా గుజరాత్ మోడల్ అంత గోల్మాల్ మోడల్ తప్ప మందు కూడా లేదు. నేను పోయి చూసేసిన, అందుకే చెప్తాను. అంత పైన పడారం లోన పడారం బిల్డప్ తప్ప మందు కూడా లేదు గుజరాత్ మోడల్. తలసరి ఆదాయంలో భారతదేశంలో టాప్ స్టేట్ ఎవరు? తెలంగాణ. మరి గుజరాత్ మోడల్ ఎందుకు నాకు అర్థం కాదు. ఇప్పటికే మనం అగ్రభాగాన్ని ఉన్నాం. అగ్రభాగాన్ని ఉన్న తెలంగాణ పట్టుకుని అక్కడెక్కడ నుండి గుజరాత్ మోడల్ అని చెప్పి ఆయన దగ్గర మార్కులు కొట్టేసినందుకు దిక్కుమాల మాటలు మాట్లాడే ముఖ్యమంత్రి ఇలా మనకు ఉండడం నిజంగా కూడా బాధాకరం. అదొక్కటే కాదు, ఇంకా గొప్ప మాట చెప్పిండు. గొప్ప మాట చెప్పిండు రేవంత్ రెడ్డి. మీరు ఇంకా జాగ్రత్తగా కొన్ని సార్లు ఏమన్నాడు, ఇంకేనా మోడీ గారు భవిష్యత్తులో కూడా మీ సహకారం మాకు ఇట్లే ఉండాలని కోరుకుంటున్నాను. 10 రోజుల ఎలక్షన్ పెట్టుకున్నాడు. ఏమన్నట్టు భవిష్యత్తులో కూడా ఉండాలంటే ఏదన్నట్టు మళ్ళా నువ్వే వస్తావు కేంద్రంగా మా వాడు రాహుల్ గాంధీ అంత చెప్పాడు. ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి వాళ్ళ రాహుల్ గాంధీ బేకారు ఆయన చెప్పారు. రాహుల్ గాంధీ మాట తిరుగుతున్నాడు ఉత్తర భారతదేశంలో. గుజరాత్ మోడల్ అంత గోల్మాలు బేకారు రాహుల్ గాంధీ మాట్లాడుతాడు. ఈయన రాహుల్ గాంధీ కాదని గుజరాత్ మోడల్ గొప్ప ఈయన మాట్లాడుతాడు. ఆడ రాహుల్ గాంధీ అదాన్ని తిరుగుతున్నాడు. పొల్లు తిరుగుతాడు. అదాన్ని దొంగలని అంటాడు. ఈయన అదానితో అలాగే బలం తీసుకుంటాడు. ఏందన్నట్టు దీని ఎందుకు కథ? మీరు ఇది రాసి పెట్టుకోండి, యాద పెట్టుకోండి. నేను ఇవాళ చెప్తున్నా, రాసి పెట్టుకోండి, యాద పెట్టుకోండి. 100% పార్లమెంట్ ఎన్నికల తర్వాత 6 నెలల సంవత్సరం నాకు తెలియదు కానీ నేను జ్యోతిష్యం కాదు కానీ పక్కా ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలకి జంప్ చేసి బీజేపీ జంప్ చేసేది ఏమవుతుంది. 15-20 మంది ఎమ్మెల్యేలు మాట్లాడుకుని ఆయన గుంపు మేస్త్రి జంప్, ఇది పక్క. గుంపు మేస్త్రి గారు జంప్ అవుట్ పక్క. ఇలా మనం పెట్టుకోకుండా ఇక్కడ ఆయన చాలా క్లారిటీ ఉంది. రేవంత్ రెడ్డి ఒక విషయంలో మన అందరం కూడా మనస్ఫూర్తిగా అభినందించాలి. ఎంత గొప్పోడంటే, ఎంత మంచోడంటే నిజాయితీ ఇక్కడ మోసం చేసేది. ఇది వీడియో ఎంత బాగా చెప్పిన వీడియో. సిగ్గులందరూ కూడా గొప్ప లక్షణం ఉన్నారు. సిగ్గులేనితనం అనేది అద్భుతమైన లక్షణం. చాలా తక్కువ మంది ఉంటుంది అంత గొప్పగా సిగ్గులేని కూడా మాట్లాడమని. అవునండి, ప్రజలు మోసపోవాలని కోరుకుంటారండి. నేను మోసం చేసే మా బాధ్యత అండి. ఇక అంతకంటే ఇదే కొంచెం ఉంటుంది అని అక్కడ సరే మనం మోసపోయినాం వాళ్ళ మాటలకు నమ్మి మన కర్మ. కానీ ఇది వాస్తవం. రేవంత్ రెడ్డి గారిని నిజంగా అభినందించాలి. ఎందుకంటే ఆయన మోసం చేసిన కూడా ఓపెన్ చేసి ఆయన చాటుమాటు చేయాలి. చెప్పిండు నేను మోసగాన్ని, నేను మోసం చేస్తా, కానీ మీరు మోసపోయే మాటలు మీరు కోరుకుంటారు, నేను అవే చెప్తున్నాను చెప్పిండు. అందుకే ఇది ఇచ్చిండు, క్లాస్ ఆఫీస్ హామీలు ఇచ్చిండు. దానికి కొంతమంది మోసపోయిండ్రు, మనకు పోసుకున్నారు. సార్ అది వేరే పాయింట్ వస్తుంది ఆయన చెప్పండి. కాబట్టి వాళ్ళ ఓటేసులు ఎందుకు దండగా కాబట్టి వాళ్ళ ఓటేసులు ఎందుకు, వాళ్ళ బాధపడదు ఎందుకు, తర్వాత పీకోలేక సస్సులు ఎందుకు, అది బేకారు. ఇక్కడ ముఖ్యమంత్రి చెప్తాను మా పార్టీ వచ్చేది సచ్చేది లేదు. మోడీ గారు చెప్తాను 400 సీట్లు వస్తే నాకని చెప్తాను. మరి 400 ఎకరాలకి 4 గొర్రెలు తెలంగాణలో ఉంటే లేకపోతే
ఈ నలుగురు గొర్రెలు, ఈ బండి సంజయ్, ఈ కిషన్ రెడ్డి నిజంగా గొర్రెలు. ఎందుకంటే గత 5 ఏళ్లలో 4 పైసలు కూడా తెలియదు. 4 రూపాయలు అంటాడు మా వినోదాన్ని మంత్రుడు కాబట్టి 4 రూపాయలు అంటాడు. నేను 4 పైసలు కూడా తెలియదంట. మీరు చూడు ఏం చేసిందండి. కరోనా వచ్చింది. కరోనా వస్తే ఒక కేంద్ర మంత్రి మన రాష్ట్రం నుంచి ఒకడే ఒకడు కిషన్ రెడ్డి ఏం చేసిండండి. కుర్కురే ప్యాకెట్ వచ్చింది. కుర్కురే ప్యాకెట్. ఇక కిషన్ రెడ్డి గారి దగ్గరికి చాలా జోకులు ఉన్నాయి. ఆయన పాపం ఆయన కేంద్ర మంత్రి కాదు. నేను కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి మరి నేను కూడా ఏమైనా చేయాలి కదా. కేసీఆర్ ఏమో ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టిండు. నేను కూడా ఏమైనా చేయాలి, ఏం చేయొచ్చని అడిగినాడు. అడిగితే సీతాఫల్ రైల్వే స్టేషన్ మేనేజర్ ఫోన్ చేసినాడు. సార్ మా దగ్గర కూడా 2 లిఫ్ట్లు ఉన్నాయి, నువ్వు రా, నువ్వు చాలు చేయంటే పోయి రిబన్ కట్ చేసి జాతికి అంకితం చేసిన మా కిషన్ రెడ్డి అంత గొప్పడు. నిన్నగాక మొన్న అయితే సింటెక్స్ ట్యాంకులు ఓపెన్ చేస్తా ఉన్నాడు ఈ గుడిగల్ కప్పుడు. కేంద్ర మంత్రి, కేంద్ర కేబినెట్ మంత్రి కురుకురే ప్యాకెట్లు, ప్యాసింజర్ లిఫ్ట్లు, లేదు మనకి బాగుంది. మూడోది సింటెక్స్ వాటర్ ట్యాంక్. ఏం చేసిన కిషన్ రెడ్డి గారు అంటే ఏముండదు, ఇక్కడ ఉన్నాడు మనోడు మహానుభావుడు, ఆయన గురించి అదే చెప్తున్నారు. ఒకప్పుడు ఇదే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మహానుభావులు ప్రాతినిధ్యం వహించి గొప్ప గొప్పలు, ఒక భద్రం ఎల్లారెడ్డి గారు, ఒక చుక్కారావు, ఒక కేసీఆర్, ఇక ఆ తర్వాత ఈయన గారు సిరుపు. ఈ మహానుభావుడు మాట్లాడితే మనం పార్లమెంట్ వింటున్నాం, చూస్తున్నాం, ఎన్ని నికృష్టమైన మాటలు మాట్లాడుతున్నాం మీరు చూస్తున్నాం. నిన్నగాక మొన్న సరే మన పార్టీ అయినా కాదండి, మొన్న ప్రభాకర్ ఇలా మంత్రి ఉన్నాడు, మన పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ. సరే మాట అనుకుంటాం రాజకీయం, గత మాట అనుస్తున్నాం. రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏం మాట్లాడలేదు. నువ్వు ఈ తల్లికే పుట్టినామని గ్యారంటీ ఏంది? ఇలా మాట్లాడొచ్చా మనిషి అంటాడు. గంత దిక్కుమాలిన మాటలు, గంత చెడాలపు మాటలు మాట్లాడేటోడు మన కరీంనగర్కి ఎంపీగా ఉండడు అవసరం. మనం ఇలాంటి సంస్కారం లేని వ్యక్తి ఏమైనా గట్టిగా అన్నాం అనుకో, ఆయన దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తా. నేను ఒక్కడే అడుగుతున్నాం, ఇలా మనకి ఎవరు కావాలి? దేశం కోసం ధర్మం కోసం పనిచేసి గాలి తిరుగుడు కావాలన్నా, కరీంనగర్ కోసం గట్టిగా పనిచేసేవాడు కావాలని ఆలోచించుకోండి. కరీంనగర్ కోసం, కరీంనగర్ ప్రజల కోసం పనిచేసేవాడు కావాలన్నా, దేశం కోసం ధర్మం కోసం గాలి మాటలు, గాలి ముచ్చట్లు, గాలి తిరుగు ఏం లేదు, చేసింది ఏం లేదు. ఏమైనా గట్టిగా అన్నాం అనుకో, ఏం చేసినావు అంటే ఏం తెలియదు బాబు. ఏం చేసి నిజంగా చెప్పుకుంటున్నా. కరీంనగర్ లో ఉండే ఒక్క గుడి కట్టిస్తావా? కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో మాట్లాడితే ధర్మం కోసం అంటావు కదా, హిందూ మతాన్ని నువ్వే కనిపెట్టినట్టు డైలాగులు కొడతావు కదా. గుడి కట్టినావా ఒకటి? పోనీ ఇక్కడ దక్షిణ కాశీ, మా అమ్మకి అడిగింది, వేములవాడ దక్షిణ కాశీ, అక్కడ కాశీకేమో మోడీ గారు ఎంపీ, మరి ఇక్కడ దక్షిణ కాశీకి నువ్వు ఎంపీ. ఆయన మరి మోడీ గారు ఒక 2-3 వేల కోట్లు వేసుకపోయినా కాశీ, నువ్వు కనీసం 200-300 రూపాయలు ఇచ్చినావా? హనుమాన్ దీక్ష అనగానే వాళ్ళ ఉరికి వాళ్ళ పక్క పోయి కూర్చుంటాడు, జై శ్రీరామ్ అంటాడు. హనుమాన్ల గుడి మీద కొండగట్ల అంత పెద్ద అంజన గుడి 2 రూపాయలు ఇచ్చినావా? లేదు. గంగుల కమలాకరణ, మన గంగుల కమలాకరణ కరీంనగర్ లో 10 ఎకరాలలో తిరుమల తిరుపతి దేవస్థానం మన వినోదన్న కమలాకరణ కలిసి 25 కోట్ల రూపాయలతో తిరుమల తిరుపతి దేవస్థానం కట్టాలి. నువ్వేం చేసినావు? కదా ఒక గుడి పని చేసినావా? ఏం చేసినావు? ఒక బడి తెచ్చినావా? ఈ 5 ఏళ్లలో ఒక బడి తెచ్చినవా? ఒక గుడి కట్టినవా? ఒక హాస్పిటల్ కట్టినవా? సిరిసిల్లలో ఉండే నేతలకు సాయం చేసినవా? కరీంనగర్ పార్లమెంట్ లో ఉండే మునుకాపు సోదరులకు సాయం చేసినవా? ఎవరికి సాయం చేసినా ఎవరికి ఉపయోగపడవు? ఒక దళితునికి, ఒక గిరిజనునికి ఎవరికి ఉపయోగపడ్డావు? ఈ ఎంపీ రాజ్యాన్ని ఖర్చు పెట్టినవా? అసలు ఎంపీగా ఒక దిశ మీటింగ్ పెట్టినవా? 5 ఏళ్ళ పార్లమెంట్ అయినా పోయినవా? ఎక్కడికి అసలు ఆయన మరొకసారి నేను తిరుగుతా, నేనే గొప్పని, నేనే ఇంద్రుని, నేనే చంద్రుని మాట్లాడితే జై శ్రీరామ్ నేను చూసుకుంటూ వస్తున్నా. అటు వెయిట్ నేను శనివారం కాడ మొదలైతే అటు కరీంనగర్ అంతా తిరిగి మళ్ళీ ఇటు బోయినపల్లి మీద ఇటు వస్తున్నాం సిరిసిల్లకి. ఎక్కడ చూసినా బండి సంజయ్ గారు పోస్టర్ పెట్టుకున్నాడు, పెద్ద పెద్ద కటౌట్ పెట్టి. నేను అడిగితే మన ఎన్నో యాప్ పెట్టి చాలా రోజులు అయిందన్నా, జనవరిలో పెట్టి ఇంకా తీర్చలేరు అని. పర్వాలేదు తీర్చలేరు. ఎందుకు తీర్చలేరంటే ఏం చెప్తామన్నా, ఇప్పుడు మన ఇంట్లో అప్పుడప్పుడు చీకటి పడగానే ఆ బల్లులు వస్తాయి, బలి మీద సూచన కొడతాం. బలి ఆయన ఇక్కడ మీద పడుతుంది అని చెప్పి బలి మీద పడితే అరిష్టం అని చెప్పి కొడతాం. ఆ బలి పోయి ఆయన దేవుడి పళ్ళ మీద ఆగిందనుకో కొడతామా? కొట్టడం బిల్లు కూడా గట్టిగా రాసుకుంటాడు, పైన రాముడు కింద పడిచింది. ఎవరు అందామంటే బాధ. సేమ్ దేవుడి పళ్ళ మీద బలి లెక్క ఈయన కూడా అక్కడ ఎందుకైనా కదా నీకేమో రాముడితో నీకు ఎవరు వస్తుంది?
రాముడు మనం కూడా కట్టిన యాదాద్రి ఇట్లా వేసుకున్నాం ప్రచారం. యాదాద్రి కట్టలేదా? లక్ష్మీ నరసింహస్వామి గుడి ఎంత అద్భుతంగా కట్టిన కేసీఆర్ గారు. మనకు అవసరాలు ఇంటి ఫోటోలు. దేవుని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయలేము. మతాన్ని అడ్డం పెట్టుకొని మతం పరంగా రాజకీయం అయినట్టు చేయలేదు. కులం పరంగా రాజకీయం, మతం పరంగా రాజకీయం చేసి నేను 5 నెలలు చెప్పినట్టు మనకు లేదు. నేను ఇవాళ బండి సంజయ్ గారు కరీంనగర్ చెప్పిన మళ్ళీ సిరిసిల్ల చెప్తున్నా. 10 ఏళ్ళైంది మోడీ గారు ప్రధానమంత్రి. ఈ 10 ఏళ్లలో మొదటి 5 ఏళ్ళు మోడీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు మొదటి 5 ఏళ్ళు వినోద్ కుమార్ గారు ఎంపీ ఉన్నాడు. తర్వాత 5 ఏళ్ళు బండి సంజయ్ గారు ఎంపీ ఉన్నారు. బండి సంజయ్ గారు మీకు చిత్తశుద్ధి ఉంటే కరీంనగర్ లో చర్చ పెడదామా, సిరిసిల్లలో చర్చ పెడదామా, ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 నియోజకవర్గాల్లో ఎక్కడ చర్చ పెడదామో నువ్వే చెప్పు, డేట్ నువ్వే చెప్పు, టైం నువ్వే చెప్పు. మా పార్టీ తరఫున వినోదన్న వస్తాడు. చర్చ సవాల్ ఎవరేం చేసిందో డిసైడ్ చేయండి. అర్థం చేసుకొని అదే ప్రధానమంత్రి మోడీ ఉన్నాడు. మొదటి 5 ఏళ్ళు వినోద్ కుమార్ ఎంపీ, నెక్స్ట్ 5 ఏళ్ళు నువ్వు ఎంపీ. ఎవరేం చేసిండ్రో కరీంనగర్ పార్లమెంట్ కోసం ప్రజలను తెలుసుకొని ఇద్దరి మధ్యన చర్చ జరగని. వినోద్ వర్సెస్ బండి సంజయ్ చర్చ నడవని. సుధం ప్రజలు ఏం తీర్పిస్తారో, ఎవరు కరెక్టో కరీంనగర్ కు, ఎవరు యోగ్యుడో కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి ప్రజలు నిర్ణయం తీసుకోమన్నాం. దమ్ముంటేరా మాట్లాడితే కేసీఆర్ తిట్టుడు తెల్లారు వేస్తే, కేసీఆర్ తిట్టగానే ఇంకొక చాలా పెద్దోడు అయిపోయిన ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నాడు. నేను కూడా దమ్మానికి ఇట్లా తిట్టుకుంటూ పోతే నాకు కూడా ఛాన్స్ దొరకపోతుందా అన్నట్టు తిట్టుకుంటూ పోతాను. ఏమంటున్నాడు? నువ్వు చేసే చెయ్యి, చెప్పు. ఈ మోడీ ఏం చేసిండు? కరీంనగర్ పార్లమెంట్ 4 రూపాయలు ఇచ్చిండా? 4 రూపాయలు తెచ్చినవా? ఎందుకు ఏదైనా ఓటు చెప్పమంటే అదేమీ లేదు. దేశం కోసం, ధర్మం కోసం. నేను ఇంకొక మాట కూడా బాధ అనిపించినప్పటికీ అంటాము. ఇక్కడ ఎట్లా ఉంది అంటే పరిస్థితి, ఇక్కడ నేతల ఆర్డర్లు రావు. ఈ ప్రభుత్వం వచ్చినాక బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చే ఆలోచన లేదు. ఒక్క రోజున మాట్లాడిన మనిషిని మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఇక్కడ 10 ఏళ్ల నుంచి దాదాపు 7-8 మంది కేంద్ర మంత్రులు నేను వినోదం కలిసిన ఒక్కసారి కలిసిన మనిషి ఒక్క రోజున నేతల గురించి మాట్లాడిన పార్లమెంట్ లో. మా సిరిసిల్లకి కావాలి, మా నేతలకి కావాలి, మా పద్మశాలి సోదరులు అక్కడ కమలాపూర్లో జమ్మికుంటలు ఉన్నారు, వాళ్ళకి కావాలని మాట్లాడిన. మనం ఇక్కడ దళిత బంధువులు పథకం పెట్టు, అట్లాంటి పథకం ఏదైనా మాకు ప్రత్యేకంగా ఏదైనా కొత్త సాయం చేయండి అని ప్రధానమంత్రిని అడిగిందా? పోనీ ఇక్కడ ఉండే వ్యవసాయదారుల గురించి ఎవరైనా మాట్లాడిందా? ఎవరి గురించి మాట్లాడిండు? కేంద్రంలో 10 ఏళ్ల అధికారంలో ఉండి, పరపతి ఉండి, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉండి చాలా పెద్ద విళ్ళపించుకొని నేను మోడీ గారి దగ్గర అని ఏం సాధించినావు, ఏం చేసినావు? ఒక్క ప్రాజెక్ట్ ప్రత్యేకంగా చేసినావా? ఇవాళ వినోద్ కుమార్ గారు కేసీఆర్ గారి సారథ్యంలో గతంలో నేను మీ దయతో, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కేసీఆర్ గారి దయతో మంత్రి అయిన తర్వాత సిరిసిల్ల రూపురేఖలు మార్చింది వాస్తవం కాదా? వాస్తవం కాదా? ఇవాళ బీఆర్ఎస్ ఎందుకు ఓటు వేయాలంటే నేను 100 కారణాలు చూపెడతాను. మొత్తం సిరిసిల్లలో ఎక్కడ ఏం చేసినాం, ఏ రోడ్లు ఏం చేసినాం, ఏ చెరువులు ఎట్లా బాగా చేసినాం, ఏ పార్కులు ఎట్లా బాగా చేసినాం, ఏమేం చేసినాం, ఎక్కడెక్కడ మా నేతలకు ఏం చేసినాం చెప్పమంటే ఒకటి కాదు 100 కారణాలు చెప్తాం. కానీ ఇలా ప్రమాదం ఉన్నది. సిరిసిల్ల మళ్ళీ ఉరిసిల్లగా మారి ప్రమాదం కనబడుతున్నది. మొన్న నేను చూసిన నేతలు కొంతమంది వస్తూ మాట్లాడిన, మన ముఖ్యమంత్రి ఇక్కడికి వస్తున్నాడు అని తెలిస్తే 7 తారీఖు నాడు డిమాండ్ కూడా చేసినాం. బతుకమ్మ చీరల ఆర్డర్ ఇస్తావా లేదా తేల్చి చెప్పు. 200 కోట్ల బకాయిలు ఉన్నాయి, వెంటనే విడుదల చేస్తావా లేదా తేల్చి చెప్పు. అయినా డిమాండ్ చేసి ఆర్డర్ వదిలిపెడతాం అనుకుంటున్నారేమో, ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టాం. ఈ నెలలోనే కుదిరితే రాబోయే వారం 10 రోజులు మీటింగ్, కరీంనగర్ మీటింగ్ అయిపోయిన వారం 10 రోజుల లోపలనే తప్పకుండా పెద్ద ఎత్తున మా నేతలందరి తరఫున ఒక మహాధర్నా కార్యక్రమాన్ని కూడా వినోద్ కుమార్ గారి పెడతాం. ప్రభుత్వాన్ని వదిలిపెట్టాం. ఎందుకంటే ఆర్డర్ ఇవ్వకపోతే ఎందుకు ఇస్తారో కూడా చెప్పాలి. నీకు వచ్చిన నొప్పి ఏందో చెప్పాలి, నీకు వచ్చిన బాధ ఏందో చెప్పాలి. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ వాడేమో దొబ్బి తింటున్నాడు మాట్లాడతాడు. ఎవరు దొబ్బి తిన్నాడు? ఇక్కడ ఉన్న నేతలు తిన్నారా? ఎవరు అవమానిస్తున్నాం? నేత కార్మికులు తిన్నారా? రాజకీయ నాయకులు తిన్నారా? ఎవరు తిన్నారు? అదేం చెప్పకుండా నోటికి వచ్చినట్టు నేత కార్మికులను దూషించే కార్యక్రమం ఓటు చేస్తారు. ప్రభుత్వం ఏమో ఆర్డర్ లేదు. ఇంకొక మాట కూడా తెలిసింది నాకు, వర్కర్ టు ఓనర్ అనే స్కీమ్ మనం తెచ్చినాం. బ్రహ్మాండంగా పెద్దూరులో మెడికల్ కాలేజ్ ఎదురుగా 400 కోట్ల రూపాయలతో మొత్తం సెట్ పూర్తి చేసినాం. ఇవాళ ప్రభుత్వం ఒక కుట్రతో మనం ఆనాడు ఆసాములను, కార్మికులను ఆసాములు చేయాలి, కార్మికులను స్టేట్లు చేయాలన్న మంచి ఆలోచనతో మనం ఆ స్కీమ్ తీసుకొని వచ్చినాం, వర్కర్ టు ఓనర్. ఇలా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి
ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కుట్రతో ఆ షెడ్లన్నింటినీ అడ్డికి పావుసేరు కొంతమంది పెద్ద పెద్ద బిజినెస్ సంస్థలకు వ్యాపారవేత్తలకు కట్టబెట్టి కుట్ర చేస్తున్నదని చెప్పి కూడా నాకు ఖచ్చితమైన సమాచారం వచ్చింది. నేను అందుకే రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తా ఉన్నా, ఇది మంచి పద్ధతి కాదు. నా మీద కోపం ఉంటే రాజకీయంగా తీర్చుకో, ఇబ్బంది లేదు, ఇది చూసుకుందాం రాజకీయంగా. కానీ నా మీద కోపం ఇక్కడ నేతల మీద తీరవడం, నా మీద కోపం ఇక్కడ ఉండే నేత కార్మికుల మీద చూపెట్టడం, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా వాళ్ళు ఏం తప్పు చేసి ఇక్కడ ఉండే నేత కార్మికులు కొద్దిగా ఇప్పుడు కూడా బాగుపడుతున్నారు. అట్లాంటి వాళ్ళ మీద ఇలా ఆర్డర్లు ఇవ్వాలి, సిస్లేకి ఎందుకు ఇవ్వాలి, ఎందుకు మీకే కొంతమందికి ఎలా వాళ్ళు ఇదేం మాట్లాడుతున్నారు. దయచేసి ఈ పద్ధతి మానుకోండి. ఇక్కడేమో ఇట్లా ఇలా మేము పోయినాం అక్కడికి చొప్పదండిలో, కరీంనగర్ చొప్పదండి మధ్యలో ఇరుకులాగా ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరికి పోయినాం, పంటలు ఎండిపోతున్నాయంటే చూస్తాను, మొత్తం పొలం అంతా వీడు వారి నీళ్ళు వస్తలేవు. వారు అడుగుతున్నారు, అన్నా నీళ్ళు వస్తలేవు, దయచేసి కొట్లాడండి. మొన్న నేను ఇక్కడ రామలక్ష్మణుల పల్లె పోయిన 10 పక్కకు, ఆ రావునూరు పక్కకు, అక్కడ వాళ్ళందరూ వచ్చింది 10 రోజులు. రామలక్ష్మణుల పల్లెలు, ఆవునూరు వాళ్ళు, కొండాపురం రైతులు వచ్చిండ్రు, అన్నా నీళ్ళు వస్తలేవు, జర పైకి వెళ్ళి మానేరికి వెళ్ళి నీళ్లు విడుదల చేయించండి. మీ అందరికి తెలుసు, అయినా మరొకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. కేసీఆర్ గారు చిత్తశుద్ధితో దానికి ఎందుకంటే కమిట్మెంట్, ఈ రాష్ట్రం వస్తే వ్యవసాయదారులు బాగుపడాలి, రైతులు బాగుపడాలి, వ్యవసాయం బాగుపడాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఒక అద్భుతమైన ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన చేసింది. మీకు ఐడియా కోసం చెప్తున్నా, దయచేసి ఒక 5 నిమిషాలు జాగ్రత్తగా వినాలని చెప్పి కూడా, మనసు పెట్టి వినాలని చెప్పి కూడా కోరుతున్నాను. ఎత్తైన ప్రాంతాలు మధ్య ఉంటే కొద్దిగా ఏటవాళ్ళు ఉంటుంది, మన కిందికి పోతే ఇటు ఒక నది గోదావరి, ఇటు ఇంకో నది కృష్ణ, 2 ముఖ్య నదులు మధ్యలో తెలంగాణ భూభాగం ఇటు ఎత్తులు పలాలతో ఉంటుంది. మేడిగడ్డ ఎక్కడైతే ఇలా గోదావరి నీళ్లు మనం ఎత్తుకుంటున్నామో, పైకి ఉంచుతున్నామో, అక్కడ 80 మీటర్లు ఉంటుంది ఎత్తు, సముద్ర మట్టానికి 80 మీటర్ల పైన ఉంటుంది మేడిగడ్డ. ఇలా సిరిసిల్ల ఉంది కదా, మనం మిడిమానేరు సిరిసిల్ల ఉంది కదా, మన దగ్గర 350 మీటర్ల పైన ఉంటుంది. హైదరాబాద్ 530 మీటర్ల మీద ఉంటుంది. అంటే ఎత్తు పొలాలతో ఆడికెళ్ళి ఇట్లుంటుంది. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచన చేయండి. పెద్దలు సామెత చెప్పింది, నీరు పల్ల ఎరుగు ఇట్లా దేవుడు ఎరుగు. నీరు ఎప్పుడైనా పైన ఇప్పుడు కుడిసేలాగుందని పెట్టాలి, నీళ్ళు పడే పెట్టిపోతాయి, ఇది సరుకులో చాలుకుంటూ పోతాయి. అవన్నీ నీళ్లు ఇప్పుడు మానేరులో పడి నీళ్ళు ఆడిపోతాయి, వర్షం నీళ్లు మళ్ళీ ఆఖరికి గోదావరిలో పోతాయి. మాంజీలలో పడి ఏడిపోతాయి, గోదావరి పోతాయి. హల్దీలో పడి ఏడిపోతాయి, గోదావరి పోతాయి. మూలవాళ్ళు వర్షం పడిపోతే నీళ్లు ఆఖరికి గోదావరిలో పోతాయి, గోదావరి పోయి సముద్రంలో కలుస్తుంది. మనకు ఒకటే మార్గం, నీళ్లు తెలంగాణ పొలాలకు రావాలి, వీడుగుండకు రావాలంటే ఒకటే ఒక మార్గం, నీళ్లను కిందికి వెళ్ళి ఎట్లయితే మనం బోరింగ్ వేసి గుస్తామో పైకి, మన సిరిసిల్ల పట్టణంలో బోరింగ్ వేస్తాం కదా, వేసి కింద ఉండే నీళ్ళని పైకి ఎట్లా గుస్తామో అట్లనే కిందికి వెళ్ళి నీళ్లు పైకి గుసుకురావాలి. గుసుకురావాలంటే ఏం చేయాలి మరి? అది చిన్న బకెట్ ఒక లోడల నీళ్ళు వేరు, మొత్తం ఒక నదినే మలపాలంటే మేడిగడ్డ లాంటి ప్రాంతంలో నీళ్ళు ఎత్తి ఆడికెళ్ళి 80 మీటర్లకు వెళ్ళి దశల వారీగా మేడిగడ్డ నుంచి అన్నారం నుంచి సుందిల్ల నుంచి ఎల్లంపల్లి నుంచి మన పక్కకే ఉండే మధ్యమానేరు నుంచి యువతలకి కొత్త మల్కపేట రిజర్వాయర్, యువతలకి అన్నపూర్ణ, ఆ పైకి రంగనాయక సాగర్, ఆ పైకి మల్లన్న సాగర్, ఆ పైకి కొండపోచమ్మ సాగర్, అటు కిందికి గంధమల్ల బస్వాపూర్. ఎంత ఎందుకు చెప్తున్నా అంటే, కొండాపూర్ రైతులకు, ఆవునూరు రైతులకు నీళ్లు రావాలంటే ఏం కావాలి? అయితేనా మేడిగడ్డ దగ్గర ఒక బటన్ వస్తాలి, ఆడికెళ్ళి నీళ్లు రావాలి. ఆడికెళ్ళి వరుసగా బ్యారేజీలలో ఇట్లా పడుకుంటా మన మిడిమానేరుకి రావాలి. మిడిమానేరుకి వెళ్ళి యువతలకి మల్లన్న సాగర్ పోతే, మల్లన్న సాగర్ నుంచి అటు సంగారెడ్డి పోయే కాలువలో ఒక గేట్ ఎత్తితే అది కుడెలు వాళ్ళు నీళ్లు వస్తే అందులోకి వెళ్ళి సీదా మన అప్పర్ మానేరుకి వస్తుంది. అప్పర్ మానేరు గేట్లు ఎత్తితే అప్పర్ మానేరు మత్తడి దుక్కితే మన కొండాపూర్కు, మన రామలక్ష్మణుల పల్లెకు, మన ఆవునూరుకు, మన తంగలపల్లికి మనకు నీళ్ళు వస్తాయి. ఇది కాళేశ్వరం అంటే కొంతమంది సన్నాసులు తెలిసిన తర్వాత ఏమనుకుంటారు, ఒకటే ఒక బ్యారేజ్ అనుకుంటారు. కాళేశ్వరంలో 100 భాగాలు ఉన్నాయి, అందులో ఒక్క భాగం మేడిగడ్డ. 100 భాగాలు ఉన్నాయి కాళేశ్వరంలో, ఒక్క భాగం మేడిగడ్డ. ఆ ఒక్క భాగమైన మేడిగడ్డలో కూడా మనం ఏమైనా చూసేసినాం, 1.6 కిలోమీటర్లు అంటే 1600 మీటర్ల పొడవుండే బ్యారేజ్. ఆ బ్యారేజ్ లో 1600 మీటర్ల పొడవుండే బ్యారేజ్ లో 85 పెద్ద పిల్లర్లు ఉన్నాయి. ఆ 85 పిల్లర్లలో 1-2 పిల్లర్ల సమస్య వచ్చింది. అంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి, 100 భాగాలు ఉన్నాయి కాళేశ్వరంలో, ఒక భాగం మేడిగడ్డ. ఆ మేడిగడ్డలో
85 పిల్లర్లు ఉంటే ఒకటో రెండో పిల్లర్ల సమస్య వచ్చింది. ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకున్నారు లేదా మనం బిల్డింగ్ కట్టినాం, పార్టీ హౌస్ కట్టినాం, కడితే ఈ అర్రల ఒక చిన్న మూలకు నీళ్లు లీక్ అవుట్ స్టార్ట్ అయింది. ఏం చేద్దాం? తెలివైన ఏం చేస్తారు? వాటర్ ప్రూఫింగ్ చేస్తారు, దానికి ఆయన ప్యాచ్ వర్క్ చేస్తారు, ఏడ సమస్యలు వెతుకుతారు, ఆటో ఇటో కింద మీద పడి ఇంకో 4 రూపాయలు ఎక్కువైనా ఖర్చు పెట్టి మళ్ళీ బిల్డింగ్ అంతా బందోబస్తు ఉండేటట్టు దాన్ని భద్రంగా చేసుకుంటారు. అంతేగాని మొత్తం బిల్డింగ్ కొట్టుకోవాలని చెప్తారు ఎవడ. అది పొగ వాడాలి, పొగ వెరగాలి, పొగ కూలాలి, కేసీఆర్ చెడ్డ పేరు రావాలి, ఇది దిక్మాలి ముఖ్యమంత్రి కథ. ఆయన కథ ఎట్లున్నది? ఇవాళ ఏమైతుంది? ఇవాళ మేము ఇరుగుల్లో పోతే లేదా కొండాపూర్ పోతే ఎందుకు రైతులు బాధపడతారు? కాళేశ్వరం అనేది తెలంగాణకు శాశ్వతంగా కరువు రాకుండా చేసే ఒక అద్భుతమైన జలాస్త్రం కాళేశ్వరం. ఎందుకంటే ఈ రోజు కూడా ఈ నిమిషం కూడా మేడిగడ్డ కాడ నీళ్లు కిందికి పోతూనే ఉన్నాయి వృధాలు. ఇక్కడేమో ఎండగొడుతుంది నీళ్లు, భూగర్భ జలాలు కిందికి పోతాయి. కానీ కాళేశ్వరం ఎక్కడైతే ఇవాళ ప్రాజెక్ట్ మన మెయిన్ పాయింట్ ఉందో మేడిగడ్డ, అక్కడ నీళ్లు ఈ రోజు కూడా 5000 క్యూసెక్కుల నీళ్లు ఈ రోజు కూడా కిందికి వృధాగా సముద్రంలో పోతాంది. అదే ఈ ముఖ్యమంత్రికి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధులు ఏం చేయాలి? వెంటనే ఆడ ఒక తక్కువ కట్టి, ఒక కాఫర్ డ్యామ్ కట్టి, నీళ్లు ఆ పాడైపోయిన పిల్లలకి పోకుండా చేసి, ఆ పిల్లలకి మంచిగా చేసి, ఇంకోదికి ఆ నీళ్లను ఒక పంపు పెట్టి లిఫ్ట్ చేసి కనీసం పంటలు ఎండిపోకుండా చూడొచ్చా చూడరాదా? అదే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటే అలా పంటలు ఎండుతున్నారా? కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటే అలా నీళ్ళ పిల్లతుంటున్నారా? కరువును శాశ్వతంగా తరిమి కొట్టే ఒక అద్భుతమైన జలాస్త్రం, బ్రహ్మాస్త్రం కాళేశ్వరం ఈ సన్యాస ముఖ్యమంత్రిగా తెలియదు. ఆయనకు తెలియకపోగా ఇప్పుడు ఆయన చెప్పబోతే కూడా ఉంటా మాట్లాడుతున్నాను. ఇప్పుడు నిజంగా నేను మాట్లాడుతున్నాను. బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం మనం రాకముందు 2014 కంటే ముందు కొన్ని మంచి పనులు చేస్తే మనం వాటిని కొనసాగించాం. ఆరోగ్యశ్రీ అనే ఒక ప్రోగ్రాం తీసుకొస్తే మనం రాజశేఖర రెడ్డి మీద కోపంతో, కాంగ్రెస్ మీద కోపంతో పక్కన పెట్టలేదు. కానీ ఈ ముఖ్యమంత్రి గారు తెలియలేదు. కేసీఆర్ కిట్లు తీసేస్తారట, రైతు బీమా తీసేస్తారట, కాళేశ్వరం కూలిపోయేటట్టు చేస్తారట. అంటే ఏంటంటే ఉద్దేశం? కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తారట. నేను ఒకటే చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ ఆనవాళ్ళు కూడా లేకుండా చేయాలి అంటే తెలంగాణ లేకుండా చేయాలి అంతే తప్ప ఎన్నటికీ కేసీఆర్ తెలంగాణ తెలంగాణ గుర్తొచ్చేవాడు కేసీఆర్. తెలంగాణ ఎట్లా వచ్చారు? తెలంగాణ ఎవరు తెచ్చారు? కేసీఆర్. అది చిన్నపిల్లగానంటే తెలంగాణలో రేపు రైఫిల్ రెడ్డి తెచ్చినట్టు ఎవడో చెప్తారు. రైఫిల్ రెడ్డి పట్టుకొని, తుపాకి పట్టుకొని ప్రజల మీద దాడికి వెళ్ళి తప్ప ఉద్యమంలో ఎక్కడ ఉండేది సన్నాసి. అందుకే నేను అంటున్నా, ఇట్లాంటి సన్నాసులకు ఆ సన్నాసి పార్టీకి ఓటేసినట్టే అనవసరంగా మన ఓటు మోగిలో వారేసినట్టు. ఇక బీజేపీకి ఓటేసిన అందులో ముఖ్యంగా బండి సంజయ్ ఓటేసిన అయితే ఇంకా దరిద్రం. దయచేసి అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా, మనం ప్రజలకు చెప్పాలి, ఈ 40-45 రోజులు చాలా కీలకం, చాలా ముఖ్యం. మనకు సంపూర్ణంగా గెలిచే అవకాశం ఉంది. ఎవరు అనుమానం పెట్టుకోకుండా, కొంతమంది అక్కడక్కడ అనుమానం పడరు. కానీ వాళ్ళకి చెప్తున్నా, మీకు చెప్తున్నా, అందరికి చెప్తున్నా, ఎక్కడ కూడా ఎట్లాంటి అనుమానం లేదు. సర్వేలు కూడా అట్లే చెప్తున్నాయి. త్రిముఖ పోటీ ఉంటది, ట్రయాంగిల్ కాంటెస్ట్ ఉంటది. మీరు ట్రయాంగిల్ లో మీరు ఒక్కటే ఫిగర్ చేయండి, ఒకటే ఒక ఆలోచన చేయండి. తంగలపల్లి ఏమైతుంది, వీరునపల్లి ఏమైతుంది, ఎల్లారెడ్డిపేట ఏమైతుంది, ముస్తాబాద్ ఏమైతుంది, గంభీరావుపేట ఏమైతుంది, మీరు సిరిసిల్ల పట్టణం వాళ్ళు మీరు ఫిగర్ చేయకూడదు. మీరు ఒక్కటే పని పెట్టుకోండి, నా వార్డు ఏంది, నా బూత్ ఏంది, నా బూత్ లో నా మెజారిటీ ఏంది, నేను ఎట్లా దాంతో వరకు ఆలోచన చేయండి. ఎందుకంటే లాస్ట్ టైం కూడా నేను చూసిన, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చూసిన ఇదే కథ. నాకు 10 రోజుల ముందు మా నరసింహరావు ఫోన్ చేసి, ఆయన కొద్దిగా కనబడుతుంది రాబోయే, ఏం కనబడుతుందని నేను, మన వాళ్ళందరూ జోరుగా కష్టపడుతున్నారు, మన కౌన్సిలర్లు తన్నాడుతున్నారు, మీరు అందరూ ఆడున్నోళ్ళు, ఏం కష్టమవుతుందని నేను ఏం కాదు, ఎవరు వచ్చి మళ్ళీ కూర్చుంటారు, ఒకరు మాట్లాడతారు, ఇట్లా అవుతుందంటారు, ఒకరు అట్లా అంటారు, మీరందరూ మాట్లాడుకోండి మొదలని మాట్లాడుకున్నాక బయటకు వచ్చినాక మళ్ళీ ఆగన్న ఫోన్ చేసి ఆగన్న అంటాడు, అన్నా ఎల్లారెడ్డిపేట మంచిగానే ఉంది, ఇంకా సిరిసిల్ల టౌన్ ఎట్లా కొడుతుంది అంట. మళ్ళా తర్వాత నేను మా రవీంద్ర ఫోన్ చేస్తాను, అందులో ఎట్లుంది అంటే మా గంభీరావుపేట మంచిగా ఉంది రాము, ఇంకా పక్క ముస్తాబాద్ వినబడుతుందండి. ఎక్కడ కథ అని చెప్పి నాకు అర్థం కాదు. మళ్ళీ నేనేం చేసి లాభం అనేది ఉంది కథ అని చెప్పి నేను మన కౌన్సిలర్లకు ఫోన్ చేసి మొదలు పెట్టాను. ఒకళ్ళ తర్వాత ఒకరికి ఫోన్ చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే, నువ్వు ఒక కౌన్సిలర్కి ఫోన్ చేసినావు అనుకో, సేమ్ డైలాగ్ మళ్ళీ, అన్న నా వార్డు నేను మీద అనిపిస్తాను, పక్కకు చూడేది రేట్ ఉంది, పక్కనే ఫోన్ చేసినావు నా అమ్మతోడు చెప్తున్నా, నా వార్డు నేను మీద అనిపిస్తాను, నాకైతే మంచిది ఉంది, పక్కకు చూసుకోలేదు రా. నేను మొత్తం మాట్లాడాక నాకు అర్థమైంది ఏంటి, అదిగో పులి ఇదిగో ఒక కథ. ఇప్పుడు కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, వినోదానికి జబర్దస్త్ ఉంది, జోర్దార్ ఉంది. నేను పొద్దున కరీంనగర్ తిరిగినా, తుప్పలని తిరిగినా, మళ్ళీ వచ్చిన 3 కాన్ఫరెన్స్లలో నేను చూసి జనస్పందన ఒకటే లెక్క ఉంది. ఈ మీటింగ్ ఎట్లుందో
అన్ని మీటింగ్లు గట్లే ఉన్నాయి. మనందరం కూడా మళ్ళా బొట్టు పెట్టి పిలిచి ఉండదు. బొట్టు పెట్టి పిలిచే కార్యక్రమం ఉంటే కూడా తప్పలేదు, మీరు అది కూడా పెట్టుకోవచ్చు. కానీ బొట్టు పెట్టి మన నాయకులకు చెప్పైతే ఉండదు. 12 తారీఖు నాడు మన ఉమ్మక్క మనకి ఇన్ఛార్జ్ వచ్చిండ్రు. నేను ఇప్పటికే 3 మీటింగ్లు మన 2 మండలాలు ముస్తాబాద్, అదేవిధంగా మన తంగలపల్లి, తర్వాత టౌన్ 3 చేసుకుని ఇంకో 3 మీటింగ్లు ఉన్నాయి. అవి కూడా రేపు నేను చేసుకుంటా. వినోదన కూడా సాధ్యమైనంత ఎక్కువ తిరుగుతారు, సాధ్యమైనంత ఎక్కువ మీకు అందుబాటులోకి వస్తాడు. 12 తారీఖు సమావేశం మాత్రం ఎస్ఆర్ఆర్ కాలేజీలో మధ్యాహ్నం 3:30-4 గంటలుగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఉంటుంది. తప్పకుండా మన సిరిసిల్ల నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున మన పట్టణం నుంచి కూడా మనం కదిలిపోవాలి. ఎందుకంటే కరీంనగర్ అతి దగ్గర ఉన్నదే మనం సిరిసిల్ల టౌన్, మన నియోజకవర్గంలో. కాబట్టి 40 కిలోమీటర్లు లేదు మనం. కాబట్టి ఎక్కువ సంఖ్యలో టౌన్ నుంచి కదలాలని దయచేసి చక్రపాణి గారిని, మా పట్టణ కౌన్సిలర్లను, పట్టణ యువ నాయకులను, పట్టణం యొక్క మరి గౌరవ ప్రజాప్రతినిధులను, మాజీ ప్రజాప్రతినిధులను, అదేవిధంగా ఇతర సోదరులందరినీ కోరుతున్నా, కొద్దిగా మీరు శ్రద్ధ పెట్టి పనిచేస్తే మనం అనుకున్న దానికంటే ఎక్కువ మొబిలైజేషన్ చేయగలుగుతాం, సక్సెస్ అవుతాం. తప్పకుండా వినోదాలను ఎంపీగా గెలిపిస్తున్నామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. జై తెలంగాణ.